నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్. కుంభరాశి వారి గురించి ప్రత్యేక కథనం తెలుసుకుందాం. కుంభరాశి అనేది కూడా వాయుతత్వ వల్ల రాశి. దీంట్లో ఉన్నటువంటి నక్షత్ర పాదాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి. ధనిష్ట నక్షత్రానికి అధిపతి ఒక విధంగా చెప్పాలంటే కుజుడు. శతభిష నక్షత్రానికి రాహు అధిపతిగా ఉంటాడు. పూర్వభద్ర నక్షత్రానికి గురువు గ్రహపాలకుడుగా ఉంటాడు. అయితే ఈ కుంభరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది. మీకు తెలిసినటువంటి విషయం. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. 30 సంవత్సరాల తర్వాత చాలా ట్రావెల్ చేస్తూ 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 కుంభరాశిలోకి వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే ఉన్నాడు. మరి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం పరిశీలన చేసినట్టయితే గురువు చతుర్థంలో ఉన్నాడు. అంటే కుంభరాశి నుండి 4వ స్థానంలో గురువు ఉన్నాడు. శని జన్మంలో ఉన్నాడు. రాహు ద్వితీయంలో ఉన్నాడు. కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఇంకొక అదృష్టం ఏంటంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. మరి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. కుంభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏంటంటే ఆగస్టు 17వ తారీఖున అంటే శ్రావణ మాసంలో దక్షిణాయన పుణ్యకాలంలో వర్ష ఋతువులో శనివారం రోజు శని త్రయోదశి అవుతుంది. ఈ శని త్రయోదశి నాడు మీరు తప్పకుండా కుంభరాశి వారు ప్రత్యేకంగా మీరు శని హోమం జరిపించుకోవడం ఎంతో అద్భుతమైనటువంటి యోగం అండి. దీన్ని గనక మనం మిస్ చేసుకున్నట్టయితే మళ్ళీ 30 సంవత్సరాల దాకా శని మళ్ళీ కుంభరాశిలోకి రాలేడు. కాబట్టి శని మనకు ప్రభావం ఉన్నప్పుడు కుంభరాశి వారికి జరిగేటువంటి నష్టం ఏంటంటే అంతా ఇంత కాదండి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల ద్వారా కూడా నష్టం జరగడం, వాళ్ళ పిల్లలకు ఆరోగ్య సమస్యలు దెబ్బతినిపోవడం, దానివల్ల మనస్సు స్ట్రెస్ అయిపోవడం, వీళ్ళు ఉద్యోగాలు చేయకుండా పిల్లల చుట్టూ హాస్పిటల్ల చుట్టూ తిరగడం, ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తల్లికి తండ్రికి కొడుక్కి రిలేషన్షిప్ అనేది మీకు తెలుసు. ఎందుకంటే వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇద్దరి మీద స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాగా శని మనకు ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నప్పుడు జరిగేటువంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ హెల్త్ సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎక్కువగా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. అది ఒక ఉద్యోగం గురించి చూస్తే ఉద్యోగం కోసం చాలా వరకు బాగా చదివి కోచింగ్లకు వెళ్ళి బాగా చదువుకొని మంచి ప్రిపేర్ అయ్యి తీరా టైంకి ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అనేది రిజల్ట్ రావడం. రెండోది మీరు క్వాలిఫై కాలేకపోవడం. తర్వాత మూడోది ఒకవేళ ఈ యొక్క ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత తన క్వాలిఫికేషన్ క్వాలిఫై అయినా కూడా ఇంటర్వ్యూలలో ఏర్పడి చివరి రౌండ్ ఏదో రకంగా మీకు మీ పేరు బోర్డు మీదకి రాకపోవడం. ఇలా కుంభరాశి వారికి ఎక్కువగా జరిగే అవకాశాలు ఈ మధ్య కాలంలో, ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి. తర్వాత వ్యాపారాలు చేస్తే చాలా వరకు నష్టపోతూనే ఉంటారు. ఏదైనా కూడా మీ నుండే అవుట్పుట్ అంటే ఎక్కువగా రుణాలు తీసుకొచ్చి పెట్టడం, నష్టపోవడం. ఇది చిలికి గాలివానలాగా ఏర్పడుతుంది. రూపాయి పెరుగుతూ వడ్డీలకు వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇలా పెరుగుతూనే ఎక్కువగా రుణ బాధలలో ఉండి వాళ్ళకున్నటువంటి స్థలాలు, భూములు, పొలాలన్నీ కూడా అమ్ముకొని రుణాలు కట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం నడుస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం అంతా ఇంత కాదు ఎక్కువగా ఉంటుంది. తర్వాత మూడోది వచ్చేసి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకుండా ఉండడం. ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి పనిచేస్తుంటారు కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావు. ఒకవేళ ప్రమోషన్స్ వచ్చినా కూడా దానిలో నిలబడలేకపోవడం, లేదంటే లేనిపోని అపవాదులు వచ్చేసి ఉద్యోగంలో ఎక్కువగా ఇబ్బందులు తలెత్తడం, ఎక్కువగా పై వాళ్ళ నుండి ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయిపోవడం, ఎక్కువగా ఇతరులతో మాటలు పడిపోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోకపోవడం, ఎప్పుడు కూడా రుణ బాధలలో ఉండడం, ఉద్యోగం కోసం ట్రాన్స్ఫర్స్ కూడా అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్స్ కాకుండా వీరికి కష్టం ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడే ట్రాన్స్ఫర్ చేయడం, అధికారులు వీళ్ళని కక్ష కట్టినట్టుగా ఉండడం. ఇది ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పుడు వీరికి జరిగేటువంటి నష్టం. తర్వాత వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి వారు, వివాహాలు కూడా మంచి సంబంధాలు కూడా ఇది అయిపోతుంది అన్న టైంలో దాన్ని ఎదురు దెబ్బ పడిపోవడం, ఆ వివాహ సంబంధాలు కుదరకపోవడం, కొందరికి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి కూడా వివాహాలు నష్టం జరిగి ఆ వివాహాలు క్యాన్సిల్ అయిపోవడం, కొందరికి రేపు మాపు 2-3 రోజుల్లో ఇంకా పెళ్లి శుభలేఖలు పంచి అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లో ఏదో ఒక సమస్య ద్వారా అడ్డంకిగా మారి ఆ వివాహం క్యాన్సిల్ అయిపోవడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఈ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు కొద్ది రోజులు మాత్రమే కలిసి ఉండడం, తర్వాత విడిపోవడం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి విదేశాలకు వెళ్ళి భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండడం, వీళ్ళు ఇద్దరు కూడా ఏకం కాకపోవడం, శని వీళ్ళని దూరంగానే ఉంచడం జరుగుతూ ఉంటుంది. అంటే వీరికి వీసా స్టాంప్ పడకపోవడం, వీళ్ళు హస్బెండ్ వచ్చేసి అమెరికాలో ఉండడం ఉదాహరణకి, భార్య వచ్చేసి ఇక్కడ ఉండడం, ఈమె కోసం ప్రయత్నిస్తున్నా కూడా ఆ వీసా అనేది కూడా
పడకపోవడం, ఆవిడ అక్కడికి వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. శని ప్రభావం ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా ఆ పనిలో నష్టం జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా డబ్బులు అనవసరమైనటువంటి ఖర్చుల రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటాయి. సంపాదన కొంచెం ఉన్నా కూడా, అంటే ఒక 10 రూపాయలు సంపాదించినా కూడా దానికి రెట్టింపు 20 రూపాయలు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఈ 10 రూపాయల నుండి బయట నుండి తీసుకొచ్చేది ఎక్కడ నుండి? మళ్ళీ రుణ బాధలు తీసుకోవడం, అప్పులు తీసుకురావడం, వ్యాపారం చేయడం, నష్టపోవడం, ఉద్యోగాలు చేయడం, నష్టపోవడం. ఇదే విధంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. తర్వాత కుంభరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలని అనుకున్నటువంటి వారు అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోవడం, అక్కడికి వెళ్ళినా తిరిగి రావడం. అని అక్కడ ఉద్యోగం చేద్దామంటే ఉద్యోగం కొంతవరకే, కొద్ది రోజులు మాత్రం, 1 సంవత్సరం 6 నెలల్లో మళ్ళీ చేంజ్ అయిపోవడం. తర్వాత మాస్టర్స్ చేస్తున్నటువంటి పిల్లలు ఇటు ఉద్యోగం చేసుకుంటూ అటు జాబ్ అనేది కొనసాగించాలి, అంటే మనకు చదువుకుంటూ జాబ్ అనేది కొనసాగించలేకపోవడం, తనకి టైం వీసా గడువు అనేది పూర్తయిపోవడం, వాళ్ళకి ఇంకా ఉద్యోగం దొరకకపోవడం, చాలా వరకు నష్టాలకు దారితీయడం. ఇలా కుంభరాశి వారికి ముఖ్యంగా శని ప్రభావం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటే మార్గం అండి. ఆగస్టు 17వ తారీఖున శని హోమం అనేది కూడా శని త్రయోదశి నాడు నేను తప్పకుండా చేస్తున్నాను మన పండితుల ద్వారా. ఒక్కసారి శని హోమం కనుక మీరు జరిపించుకున్నట్లయితే ఇలాంటి సమస్యలకు ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే శని త్రయోదశి నాడు మనం ఎక్కడ కని విని రీతిలో ఈ శని హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. ఈ శని హోమం జరిపించే ముందు నేను చేసేటువంటి పుణ్య కార్యక్రమం ఏంటంటే, ఒక 500 మందికి నేను ఒక పెద్ద పాత్ర తీసుకొని దాని నిండా నల్ల నువ్వుల నూనె మొత్తం పోసేసి, ఒక పెద్ద వస్త్రాన్ని, ఒక 2 ఫీట్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు మొత్తం ముడి వేసి చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ ద్వారా ఈ శని హోమం అనేది ఈ పాత్రలో వేసి అఖండ దీపాలు, 4 దీపాలు, అఖండ దీపాలు పెట్టేసి దాని చుట్టూ నల్ల దారాన్ని తిప్పేసి కరెక్ట్గా మనకు ఆగస్టు 17, 2024వ సంవత్సరం, అంటే నెక్స్ట్ మంత్లో ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని మీ పేరు గోత్రనామాల మీద ఆ శని హోమంలో కనుక వేసినట్టయితే మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ట్రావెల్ చేస్తూ ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. అలా మీ జన్మ రాశిలోకి వచ్చే వరకు మళ్ళీ 30 సంవత్సరాల కాలం పడుతుందండి. అప్పటి వరకు శని అసలు మిమ్మల్ని ఎలాంటి విషయంలో కూడా డిస్టర్బ్ చేయడు. అప్పుడు శని ప్రభావం తగ్గించుకున్న తర్వాత మనకు జరిగేటువంటి మంచి ఏంటంటే, మనం ఏదైతే ప్రయత్నిస్తున్నామో, అంటే ఒక ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఆ ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా వస్తుంది. అది గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగం కానీ, విదేశాలలో ఉద్యోగాలు కానీ, ఏదైనా కానీ కుంభరాశి వారికి తప్పకుండా మంచి మేలు జరుగుతుంది. తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహంలో మంచి సంబంధాలు దొరకడం, అంటే అమ్మాయి అయితే మంచి భర్త దొరకడం, అబ్బాయి అయితే మంచి భార్య, వీళ్ళకు మంచి దొరకడం, ఇద్దరు కూడా మంచి ఉన్నతంగా జీవించే అవకాశాలు, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి పరిపక్షాలు లేకుండా వారి జీవితం అన్నది కూడా చాలా హ్యాపీగా అన్యోన్యమైనటువంటి జీవితం వీరికి కలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగాలలో కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఆరోగ్యం సర్దుమణుగుతుంది. మంచి డాక్టర్కు ట్రీట్మెంట్ అనేది కూడా వచ్చి హెల్త్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి శని ప్రభావం ఉండడం వలన జరిగేటువంటి నష్టాలు, శని ప్రభావం పోయిన తర్వాత జరిగేటువంటి మంచి అనేది కూడా మీరు చక్కగా విని ఉంటుంటారు. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.